శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఈ దినాన్ని మనం ధ్యానించబోయేది ఏంటంటే రిసీవ్ ప్రైజ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి మెప్పు. చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి ఇది. మూలవాక్యం చూసుకొని వివరణలోనికి వెళ్దాం. మూలవాక్యము 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. దేని గురించి మీరు తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందుల రహస్యములను, ఆయన అంధకారంలో ఉన్న రహస్యాలు వెలుగులోనికి తెచ్చి వెలుగులోకి తీసుకొస్తాడు. హృదయములలోని ఆలోచనలు హృదయంలోనున్న ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. తగిన మెప్పు దేవుని వలన కలుగును. మెప్పు అండ్ ఆలోచించేయండి. భార్య భోజనం వండుతుంది. భోజనం వండిన తర్వాత భర్తకి భోజనం వడ్డిస్తుంది. వడ్డించి ఏం చేస్తుందండి? వాడి ముఖం వైపు చూస్తుంటుంది. ఎందుకు చూస్తుంది? బాగుందో లేదా చెప్తాడు. బాగున్నదని చెప్పడానికి ఆశిస్తుంది. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ వస్తాయి కదా, మరి ఆడపిల్లలందరూ మంచి మంచి బట్టలు వేసుకొస్తారు కదా. వాళ్ళు ఏంటి ఆశిస్తారండి? కనీసం క్లోజ్ ఫ్రెండ్ అయినా నీ చీర బాగుంది, నీ బట్టలు బాగున్నాయి చెప్తాను ఆశిస్తారు. దాన్ని ఏంటంటారండి? అప్రిషియేషన్, ప్రైజింగ్, మెప్పు. చిన్నపిల్లలకు కూడా మనం మెచ్చుకోవాలి. మీరు ఈ రోజుల్లో చిన్నపిల్లలు మీరు గమనించి చూడండి. చిన్నపిల్లలు కదా అని గసిరి చెప్పండి, చేయరు మీ పని. చిన్నపిల్లలైనా మీ పని చేయాలంటే ముందు మెచ్చుకోవాలి. నా బంగారు తండ్రి, నా బంగారు తల్లి అంటే ఏం చేయాలి మామ, ఏం చేయాలి తాత అని వెళ్ళి చేస్తారు. మీరు గసరండి, ఏ పని కూడా చేయరు మీకు. కనుక అందరికీ ఏంటంటే మెప్పు అనేది అవసరం. కానీ ఈ మెప్పు ఎవరిదండి? రాజుగారు మెచ్చుకునేది కాదు, చీఫ్ మినిస్టర్ మెచ్చుకునేది కాదు, లేకపోతే ఎవరో అమ్మా నాన్న మెచ్చుకునేది. ఎవరండి డైరెక్ట్గా ఈ మెప్పు? దేవుడే మెచ్చుకుంటున్నాడట. ఏంటి దేవుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా? ఏమంటున్నాడండి? బలా నమ్మకమైన మంచి దాసుడా మెచ్చుకుంటున్నాడా లేదా? అంటే నేను కోరుకుంటుంది కూడా అదే. నేను 2 కోరుకుంటున్నాను. ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్ లైక్ ఎ ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్. విఫలుడైన దైవ సేవకుడుగా నేను ముగించకూడదని ఒకటి అడుగుతున్నాను. రెండోది ఏంటి అడుగుతున్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలి. అందరం కోరుకుంటాం కదా, మెప్పు అనేది అందరూ కోరుకుంటాం. దీంట్లో ఇవాళ వివరణలో ఉన్న విశేషం ఏంటంటే అన్ని బైబిల్ వచనాల్లోనే ధ్యానిస్తాను. దేవుని నుండి మెప్పు అనే వివరణ మొట్టమొదటిది ఏంటంటే విధవరాలి మెప్పు. విధవరాలు అంటే ఏంటండి? భర్త లేనిది. ఆ విధవరాలికి ఒక మెప్పు అనేది ఇక్కడ ప్రభు వారు ఇచ్చారు. ఏంటంటే మార్కు సువార్త 12:44. మార్కు సువార్త 12:44. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి. వారందరూ వారికి కలిగిన సమృద్ధిలోంచి వేశారు. ఆమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. జీవనమంతా వేసేసింది. ఎవరిని మెచ్చుకుంటున్నారంటే అక్కడ ప్రభు ఒక విధవరాలు మెచ్చుకుంటున్నారు. మళ్ళీ చదువుతలేవి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని, వారు కలిగిన సమృద్ధిలో చేశారు కానీ ఈమె తన లేమిలో
లేమంటే ఆవిడ దగ్గర ఏం లేవు, ఉన్న దాంట్లో తనకు కలిగినదంతయు ఏటైతే ఆవిడ దగ్గర ఉన్నదంతా అనగా అనగా తన జీవనమంతయు ఆ, వేసిన అంటే జీవనం అంతా అంటే అర్థం ఏంటి, తనకు ఉన్నదంతా వేసేసింది. అప్రిషియేషన్. ఎవరండి అప్రిషియేట్ చేస్తుంది? డైరెక్ట్గా యేసు ప్రభు గారే. రెండోసారి ఆలోచించండి, మనకు ఒక్కొక్కసారి మన దగ్గర ఒక 20 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే చాలా ఆలోచన చేస్తాం. మనకు లేకుండా అలాగే ఇచ్చేస్తాం అని ఆలోచన చేస్తాం. మన దినాన్ని ఏలియా గురించి ఆ డాక్యుమెంటరీ ధ్యానిస్తున్నాను. ఆయన వెళ్ళి వెదవరాలు చెప్తాడు, ఆ అప్పాలు చేసే పిండితో నాకు ముందు ఇచ్చిమంటే ఇచ్చేస్తారండి ఎవరైనా? అదే నా పిల్లలకి పెడదాం అనుకుంటున్నా, అదే ఆఖరి ఫుడ్ వెళ్ళి ఇంకేముండదని చెప్తుంది. నాకేమి అవసరం లేదని ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అదే దేవుడు చూస్తాడండి. దేవుడు నువ్వు కోట్లు ఇచ్చావా, బంగారాలు ఇచ్చారా కాదు దేవుడు చూసేది, నువ్వు ఎలా ఇస్తున్నావు, ఏ మనస్సు ఇస్తున్నావు దేవుడు చూస్తాడు. ఓ విధవరాల్ని ప్రభు అప్రిషియేట్ చేశాడు. అక్కడ ఎవరైనా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వెండి బంగారాలు ఇచ్చే 1 కోటి రూపాయలు కానుకేసినాడు ఉన్నటువంటి వాడికి బాధ కలుగుతుంది. బాధ కలుగుతుందండి, బాధ కలుగుతుంది. నేను కదా ఎక్కువ ఇచ్చాను, 2 కాసులకి ఏంటి ఆయన అంతగా చెప్తున్నాడు అని అంటారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆవిడ జీవనమంతా, అంటే ఆవిడకి ఏటుందో అంతా ఇచ్చేసాడండి. మా జీవితాల్లో ఎలాంటి అనుభవాలు నాకు చాలా అండి. నాకేం లేకుండా అవతల వాళ్ళకి ఇచ్చిన అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. దానివల్ల చాలా దీవెన ఉంటుందండి. మీరు అనుకుంటారు నాకేం లేకుండా ఇచ్చేసాను కదా, నన్ను ఎవడు చూస్తాడని అనుకోకండి. దేవుడు మీకు సహాయాన్ని పంపిస్తాడు. తర్వాత అండి దాసుని మెప్పు. అంటే ఒక విధవరాల్ని ప్రభు మెచ్చుకున్నాడు. ఇక్కడ దాసుడు పనివాడిని కూడా మెచ్చుకుంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 25:23. మత్తయి సువార్త 25:23. భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటే ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేది, అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమానుని సంతోషములో నీ యజమానుడి సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాడు. పాలు పొందమని అతనితో చెప్పాడు. ఏమండి యజమానులు అనేవాళ్ళండి అన్నీ గమనిస్తుంటారండి. ఏమండి నేను అన్నీ గమనిస్తుంటాను. ఎవరికైనా పని చెప్పాను అనుకోండి, డబ్బులు ఇచ్చాను అనుకోండి, ఎంత ఖర్చు పెట్టారు, నా మళ్ళీ ఇస్తారా లేదా, మిగిలింది ఇస్తున్నారా లేదా అన్నీ గమనిస్తాను నేను. ఏంటి చాలామంది అనుకుంటారండి నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటారు. మా తండ్రి గారి దగ్గర మేము నేర్చుకున్నది ఏంటంటే డబ్బు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటామండి. ఇతరులది ఏది మేము ఆశించమండి. నా వరకు అయితే మా నాన్నగారు 4 కొడుకులు కట్న కానుకలు తీసుకోలేదు, నేను కట్న కానుకలు తీసుకోలేదు. ఒకళ్ళు ఆశించాం మేము. అలా దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా మనం పని చేయాలి. చాలామంది వాళ్ళు చెప్పిన పని వాళ్ళు చేయరండి. చాలా వరకు మీరు ఆలోచన చేస్తే ఏ పని లేకపోతే దేవుడి పని చేద్దాం, ఏ పని లేకపోతే గుడికి వెళ్దాం, ఎక్కువైపోతే దేవుడికి ఇద్దాం. అంటే దేవుడు అనే దానికి మొదటి స్థానం ఉండదు వాళ్ళకి. అండ్ నా జీవితంలో దేవుడిని తర్వాతైనా నాకు ఏదైనా సరే అలా ఉండాలా ఉండకూడదా పాస్టర్ గారు మీరంటే దావీదు గారికి దగ్గరికి వెళ్తే ఆ 73వ కీర్తన 25వ వచనం ఏం చెప్తున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో నీది దక్కర్లేదు. మనం ఏంటండి లోకం ఉంటే చాలు, అమ్మ నాన్న ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, దేవుడితో మనకి అవసరం లేదు అనుకుంటాం మనం. ఇవాళ నేను దేవుడిని అడుగుతుంది కూడా ఏంటంటే నువ్వు నాతో ఉంటే చాలు ప్రభు, నాకు ఇవాళ కావాల్సింది ఏంటంటే సేవ గురించే తప్ప నాకంటూ ఏం అవసరం లేదు. దేవుడు వింటున్నాడు నా మాటలు. నా వరకు నేను ఏది దేవుడిని అడగలేదు ఇది కావాలని. నాకు ఎప్పుడు ఏది కావాలని దేవుడు నాకు ఇస్తూనే ఉంటాడు. కనుక దాసుని దేవుడు గమనిస్తుంటాడు, యజమానుడు గమనిస్తుంటాడు. ఏంటి అక్కడ మాట అంటాడు, యజమానురాలు చేతి తట్టు దాసురాలు చూసినట్లుగా అంటాడు. అండ్ స్కూల్లో చూడండి పిల్లలు ఫ్రంట్ లైన్లో కూర్చుని పిల్లలు టీచర్గా సలహా చూస్తుంటారు. టీచర్ల ఫేస్ తిప్పగా ఇలా చూస్తుంటాడు. ఏ పని చెప్తుందో టీచర్ వెంటనే చేయాలని. కనుక ఏంటంటే మనం నమ్మకమైన దాసులుగా ఉండాలి, నమ్మకమైన సేవకులుగా ఉండాలి. నాకు దేవుడు పని అప్పగించాడండి, నా దేవుడి పని తప్ప ఇంకే పని ఉండదండి. మా వాక్యం సిద్ధపడ్డం, దేవుడి పని చేసుకోవడం, ఇంకొక ఆలోచన కూడా నాకు ఉండదు. అనవసరంగా ఎవరిని వెళ్ళి దర్శించను కూడా. ఇంకా అన్యులతో అంటే ఒక క్వశ్చనే లేదు. అన్యులతో ఒక నిమిషం కూడా నేను కూర్చాను. దేవుడు నేనే. అప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట నన్ను అంటాడు అనండి, బలా నమ్మకమైన మంచి దశ అంటాడండి. నేను ఆయన గురించే జీవిస్తాను, ఇంకో పని నాకు లేదు. కనుక దాసునికి మెప్పు ఉంటుంది. మీరు అనుకోవచ్చు నన్ను పాస్టర్ గారు గమనించట్లేదు, నా శ్రమను చూడటలేదు, నేనంత పని చేసినా నన్ను మెచ్చుకోండి. నేను మీరు మెచ్చుకోవసలేదు. మీరు ఎవరు మెచ్చుకుంటారండి? దేవుడు మెచ్చుకుంటాడు.
పాస్టర్ గారు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు మెచ్చుకుంటేనే మీకు ఆశీర్వాదం ఉంటుంది. అండ్ మన చర్చిలో చూడండి, సండే స్కూల్ పని చేసిన పాపలు ఉన్నారు, సువార్థికులుగా పనిచేయడం, అందరూ దీవించబడ్డారండి, బహుగా దీవించబడ్డారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇవాళ చిన్న పని చేశారు అంతే, ఎక్కువ పని కూడా చేయలేదు, చిన్న పనికే దేవుడు అలా ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడు మెప్పుని మనకి ఇస్తాడు. మోషే మెప్పు. నెంబర్స్ చాప్టర్ 12, 6 and 7, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6-7 వచనాలు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల, మీలో ఒకవేళ ప్రవక్త ఉన్నట్లయితే యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. లాస్ట్ మాకు చదవండి మళ్ళీ. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అండి, ఈ మాట ఎవరు చెప్పారండి? ఒక మనిషి చెప్పింది కాదు, దేవుడు మోషే గురించి చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమే. ఏంటి వేళ మనం ఎవరినైనా నమ్మగలమండి? నా జీవితంలో నుండి నేను నమ్మే వ్యక్తి లేడు అసలు భూప్రపంచంలో. ఎవరిని నమ్మలేము. ఎవరికైనా ఒక డబ్బు ఇచ్చి పని చేయమంటే వాళ్ళ ఇష్టానుసారంగా పని చేస్తారు. ఎవరికైనా ఒక పని చెప్తే వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు, నమ్మకంగా చేయరండి. ఒకరో ఇద్దరు ఉంటారు నా దగ్గర నమ్మకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా ఉండకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. నమ్మకంగా ఉండడానికి అంత ఈజీ పని కాదండి. ఏంటి, నేను పైకి రావడానికి కారణం ఏంటంటే, నేను చాలా పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేశానండి, పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి పనిచేశాను. నా 26వ సంవత్సరం నుంచి వృద్ధులతో కలిసి పనిచేశాను. ఆ వేళ సిటీలోనేంటి సీనియర్స్ టీపీ సాల్మన్ రాజు, జనరల్ మేనేజర్ BHPV, టింపినీ స్కూల్ హెడ్ మెర్సీ జయరాజారావు, నాకు పెద్దోళ్ళతో కలిసి పనిచేశాను. నేషనల్ లెవెల్లో చూస్తే బిషప్ మెదక్ డయాసిస్ బిషప్ BG ప్రసాదరావు గారు, ఆయనతో కలిసి పనిచేశాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చూస్తే అక్బర్ హక్ గారు, బిల్లీ గ్రేమ్ అసోసియేట్, ఆయనతో కలిసి పనిచేశాను. బిల్లీ గ్రేమ్ అసోసియేట్ అక్బర్ హక్ గారితో నేను పనిచేసినప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో కొడైకెనాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎవాంజలిజం అని కండక్ట్ చేసేవారు. ఇన్స్టిట్యూట్ ఆన్ ఎవాంజలిజం. దేశంలో ఉన్న ఒక 100 మందిని పిలిచేవారు అనమాట. వాళ్ళని ఒక స్టార్ హోటల్లో పెట్టి వారం రోజులు వాళ్ళకి మంచి తరబేది ఇచ్చేవారు. ఒక వ్యక్తిని ఒకసారి పిలుస్తారనమాట. కానీ నేను కంటిన్యూగా వెళ్ళేవాడిని 10 సంవత్సరాలు అలాగా. ఆయన నన్ను కంపల్సరీగా పిలిచాడు. ఒకరోజు నేను అడిగారు కూర్చోబెట్టి, బిల్లీ గ్రామ్ అసోసియేషన్ ఎందుకు పని చేయకూడదని. నేను పని చేయను సార్, నా వర్క్ నాకు ఉన్నదని చెప్పాను. అయితే ఆయన నా గురించి ఏం చెప్పాడు తెలుసా? నేను ఇండిషాలో నేను ఎందుకు విక్టర్ ప్రభాకర్ని ఇష్టపడతానంటే, నమ్మకంగా పనిచేస్తాడు. నమ్మకంగా ఆయన మీటింగ్స్ అవ్వడానికి విశాఖపట్నంలో ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు విశాఖపట్నం అందరూ కలిసి ఒక కమిటీ వేసి ఆయన మీటింగ్స్ ఆర్గనైజ్ చేశారు, బిల్లీ గ్రామ్ అసోసియేట్ మీటింగ్స్. కానీ 84వ సంవత్సరంలో ఆయన వచ్చినప్పుడు టెంపినీ స్కూల్లో పెట్టాం మీటింగ్. నేను ఒక్కడనే సింగిల్ హ్యాండెడ్గా ఆర్గనైజ్ చేశాను. ఆయన అందరికీ చెప్పాడు, విక్టర్ చేస్తాడు ఈ పని అని చెప్పాడండి. అలాగే లిప్సే అని క్రిస్టియన్ డైనమిక్స్ అని ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన ఆ రోజు ఉమ్మడి అందరూ కలిసి ఉండేటప్పుడు చీఫ్ ఇంజనీర్ ప్రసాదరావు గారు అని ఆయనకి అప్పగించారు ఆ పని. ఒక నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ పెట్టాలి విశాఖపట్నంలో 1000 మందికి. స్పాన్సర్ ఆయనే, అందరికీ ట్రావెల్ ఇచ్చి సెయింట్ జాన్స్ చర్చ్లో పెట్టాను. అప్పుడు ఆయన నన్ను పెట్టాడు, విక్టర్ ప్రభాకర్ ఇదంతా ఆర్గనైజ్ చేస్తారు. అప్పుడు సిటీ వాళ్ళందరూ పెద్దలందరూ కూడా, చిన్నపిల్లడు ఆయన ఏం చేస్తాడు, 27 years, మేమందరం వృద్ధులవి పెద్దవాళ్ళు అని చెప్పి ఆయన ఒకటే చెప్పాడు, ఏంటంటే ఆయన నాకు నమ్మకమైన వాడు అని చెప్పాడు. నేను మనుషులు నమ్మకమైన వాడి గురించి ఎన్నికతారండి. నా వరకు చెప్పాలంటే నాకు నమ్మకమైన ఎవరు దొరకలేదు. నాకు ఎవరి చేతిలో డబ్బు పెట్టాలంటే భయం. దేవుడు నాకు ఇప్పుడు చెప్పాడు, ఎవరు నేను అమ్మద్దని కూడా చెప్పాడు. వాక్యంలో కూడా ఉంది కదా, ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడు. కనుక ఇక్కడ ఎంత గొప్ప సాక్షి వస్తారు ఆలోచించేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎవరినైనా దేవుడు నీ అమ్మ
నువ్వు నా ఇల్లు అంతటో నువ్వు నమ్మకపోయింది అంటే ఎంత ఘనత కదండి. ఎవరు డైరెక్ట్ దేవుడే. నేను చెప్తున్నానండి, ప్రభు మహిమ కొరకు చెప్తున్నానండి. నేను దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నం సంగతి వేరేగానండి. నా వరకు నాకే తెలుసండి, నేనంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం. నేనంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం అండి. కారణం ఏంటంటే ఆయన మనుషులు నేను ప్రేమిస్తాను, కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్తాను, ఏ రక సహాయమైనా చేస్తానండి. వాళ్ళకి ఏ రక సహాయమైనా సరే. చాలామంది మాట సహాయమే చేస్తారు. ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ టు ఎనీబడి. ఒక్కొక్కసారి ప్రభు అనుకుంటాడండి, నేను చేయలేని పని కూడా నువ్వు చేస్తున్నావు అంటాడు. కారణం ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి ఏదండి, ఆయన పాపముతో సంధి చేసుకోడు. కానీ నేను అలాంటి వాళ్ళు కూడా ఇలా ఆదరించిన పరిస్థితులు నా దగ్గర ఉంటాయండి. కనుక ఏ మెప్పు కావాలి మనకి? దేవుని మెప్పు కావాలి. మనుషులు ఏందండి, ఇవాళ పొగుడుతారు, రేపు మిమ్మల్ని పొగడరు. ఇవాళ పొగుడుతారు, రేపు తిడతారు. మిమ్మల్ని ఇవాళ మీతో ఉంటారు, రేపు మీతో ఉండరు. మనుషుల తత్వం ఏంటంటే వాళ్ళకి అనుగుణ్యంగా మనం ఉంటేనే వాళ్ళకి ఇష్టలుగా మనం ఉంటాం. ఏ మనిషికైనా మీరు పద్ధతి చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడరు ఎవరు కూడా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా ఇల్లు అంతటిలో మోషే నమ్మకమైన వాడు అంటున్నాడు. యోబు మెప్పు. ఈ ప్రైజింగ్ ఎవరిదంటే యోబు గారిది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 1:8. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు గురించి విన్నావా? అతడు యథార్థవర్తనుడు. ఎవరటండి అయినా? ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడటండి. ఎవరు బాబు, ఏం సాక్ష్యం ఉండేది? ఒకసారి ఆలోచించి బాబు, అది ఏం సాక్ష్యం అంటే ఈ పేటలోనో ఈ ఊర్లోనో ఈ దేశంలోనే కదా, భూమి మీద అలాంటి లేడండి. యోబు గ్రంథం చాలా అమూల్యమైనదండి. యోబు అని చాలా గ్రేట్ మ్యాన్ అయినా. చదవ మళ్ళీ అది. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి. యథార్థత. ఇవాళ ఇక్కడ కూర్చుని మన దగ్గర ఎంతమంది యథార్థంగా ఉన్నావండి? భర్తకి నువ్వు యథార్థంగా ఉన్నావా? భార్యకి నువ్వు యథార్థంగా ఉన్నావా? సంఘానికి యథార్థంగా ఉన్నావా? తల్లిదండ్రులకు యథార్థంగా ఉన్నావా? యథార్థవంతుడును న్యాయం. ఇవాళ న్యాయం ఎక్కడుందండి? గౌరవం జాషువా గారు రాస్తుంటాడు, అదేమి కర్మమో వీడున్న చోట ధర్మదేవత కూడా ఉలిక్కి పడుతుంది అంటాడు. అంటే పేదవాడిని చూసాడ ధర్మదేవత న్యాయం చెప్పదట. ఏంటి మీరు పొరపాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోగలరు, నాకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరగదు. అక్కడ పేదవాడికి న్యాయం జరగదు. న్యాయ వ్యవస్థల్లో పేదవాడికి న్యాయం జరగదు. అదే చెప్తున్నాను, న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి. ఎవరు భయం ఉండాలండి? దైవ భయం ఉండాలి. అంటే కొంతమంది ఉన్నారు మనుషులు లెక్క చేయరు. ఆ యొక్క న్యాయాధిపతి గురించి చెప్పినాడు, ఏంటంటే మనుషులు లక్ష్య పెట్టకు దేవుని లక్ష్య పెట్టకున్న న్యాయాధిపతి అంటాడు. ఉంటారా? ఉండరండి అలాంటి వాళ్ళు. మీరు చూసారులే, నేను చూశాను అలాంటి వాళ్ళు. మనుషులు లెక్క చేయరు, వాళ్ళకి మనుషుల భయం ఉండదు, దేవుడి భయం ఉండదండి. మనుషులు లెక్క పెట్టగా దేవుని యందు భయభక్తులు కలిగి. ఎవరు భయం ఉండాలండి? దేవుడు భయం ఉండాలి. కారణం ఏంటంటే పాస్టర్ గారి భయం ఉంటే గుడి వరకే, నాన్న భయం ఉంటే ఇంటి వరకే, అమ్మ భయం ఉంటే ఇంటి వరకే, మాస్టర్ గారి భయం ఉంటే స్కూల్ వరకే. దేవుడు భయం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మనల్ని చూస్తాడు, నువ్వేం చేస్తున్నా ఆయన చూస్తుంటాడు. దేవుని భయం కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అదండి, చెడు అనే దాన్ని విసర్జించాలండి. ఏంటి, చీకటికి వెలుగుని కలిసి చూడగలమా మనం? ఎక్కడైనా చూడలేం. ఉంటే చీకటి ఉంటుంది, లేకపోతే వెలుగు ఉంటుంది. చాలామంది చీకటి వెలుగులు కలిపేస్తుంటారు. చెడుతనమునైనా విసర్జించాడు. చెడు అనేది దగ్గర రావడానికి వీల్లేదు. దుష్టులు ఆలోచించేపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అలాంటి వాడు ఎవడు లేడన్నాడండి. ఎంత గొప్పవాడండి యోబు. దేవుడు ఇచ్చాడని కొన్ని సాక్ష్యం. ఏంటి ఇవాళ నా మట్టుకు నేను దేవుడు అనేది జీవిస్తున్నానండి. అంటే ఇంత ధైర్యంగా ఎలా చెప్తున్నాను? తలంపులో కూడా తప్పు చేయకుండా జీవిస్తున్నానండి. అంతే, తలంపులో కూడా దేవుడు నేనే. నాకు అర్థమైపోయింది. ఇవాళ రాత్రి అయితే 2 గంటలకే తెలివి వచ్చింది. 2 గంటలకు వచ్చి తెలివి వచ్చి ప్రార్థన చేస్తాను, ప్రభుతో మాట్లాడుతున్నా, దేవుని కార్యాల గురించి ఎదురు చూస్తున్నాను.
దేవుడు అనేకమైన విషయాలు నాతో మాట్లాడుతున్నాడండి. నా జీవితం అంతా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాడు ఆయన. ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడండి. ఏంటి, మనం దేవునికి దగ్గరికి వెళ్ళే కొద్దీ లోకానికి దూరంగా వెళ్ళిపోతామండి. దేవునికి సమీపంగా వెళ్ళేసరికి నీకు ఎవరు మనుషులు ఎవరు కనిపించరు. దేవుడు నువ్వే జీవిస్తావు. ఆ స్థితి దేవుడు. రాత్రి 2 గంటల నుంచి అలా ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. యోబు అనే ఆయన చాలా గొప్ప. లాస్ట్ అండ్ అందులో శతాధిపతి అంటే 100 మందికైనా బాస్, పోలీస్ ఆఫీసర్ నుంచి. ఇక్కడైతే డిఎస్పి లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన మత్తయి సువార్త 8 and 10 8 మరియు 10 చదువురా. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు. శతాధిపతి అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు డిఎస్పి క్యాడర్ అంటే ఎంత పెద్ద పోస్ట్ అండి అది. డిఎస్పి క్యాడర్ ఇట్స్ ఎ వెరీ బిగ్ పోస్ట్. డిఎస్పికి జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. అలాంటి పెద్ద పోస్టు నేను ఏమంటున్నాడండి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు. యేసు ప్రభువా నువ్వు నా ఇంట్లో రావడానికి నేను పాత్రుడను కాను. నేను పాత్రుడినే కాదంటున్నాడు. అంటే తను అక్కడ ఎంత తగ్గించుకున్నాడు, పాత్రుడిని కాదు. నీవు మాట మాత్రం సెలవిమ్ము. నువ్వు ఒక మాట చెప్పయ్యా చాలు అంటున్నాడు. అప్పుడు నా దాసుడు నీ స్వస్థపరచబడును. మాట వల్ల నా దాసుడు బాగైపోతాడని చెప్తున్నాడండి. 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడిపోయారు యేసు ప్రభు గారు. వెంట వచ్చుచున్న వారిని చూచి అందరి వైపు ఒకసారి చూసి, ఇశ్రాయేలీలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నదని నేను కనుగోలేదు అంటాడు. ఎవడండి వాడు? అన్యుడాడు. ఏంటి వాళ్ళ క్రైస్తవులు ఇక్కడ మనం కూర్చొని ఎంతమందికి విశ్వాసం ఉందండి? ఎంతమంది దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాం అండి? అంటే డాక్టర్ దగ్గర పరిగెడతాం, అంటే వడ్డీ వ్యాపారం దగ్గర పరిగెడతాం, అంటే లోకం తట్టు పరిగెడుతున్నాం మనం. ఎంతమంది దేవుడి మీద ఆధారపడుతున్నాం అండి? దేవుడు చేస్తాడు ఈ కార్యం ఎంతమంది ఆశిస్తున్నామండి? ఎవరండి? శతాధిపతి కొడుక, శతాధిపతి మనవడా? ఎవరికి బాగాలేదండి? దాసుడు. ఇవాళ దాసుడి గురించి ఎవడు పట్టించుకుంటాడండి? కానీ ఆ దాసుడి గురించి కూడా ఆయన తగ్గించుకుంటున్నాడు. మా ఇంట్లో రావడానికి అర్హుడు కాదంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? యేసుప్రభు గారు ఇలాంటి వాడు ఇశ్రాయేలీలో కూడా ఇలాంటి విశ్వాసం వాడికి లేదండి. ఇవాళ క్రైస్తవులకు ఉన్న విశ్వాసం అండి. ఇవాళ చెప్పాలంటే అన్ని జనాల్లో ఉన్న విశ్వాసం క్రైస్తవులకు లేదు. ఇవాళ అన్యులకున్న విశ్వాసం క్రైస్తవులకు లేదండి. అన్యులకున్న డిసిప్లిన్ కూడా ఇవాళ క్రైస్తవులకు లేదు. అందుకే కదండి వాక్యంలో రాయబడి, మిమ్ముని బట్టి నా నామము అన్యజనుల్లో దూషింపడుతుంది. ఇవాళ మనలో యేసుప్రభు చూస్తున్నారు ఎవరైనా? మన వీధులు యేసుప్రభుని చూస్తున్నారా? మన పని చేసేదాన్ని మన యేసుప్రభుని చూస్తున్నారా? మన చదువుకునేదాన్ని మన యేసుప్రభుని చూస్తున్నారా? కనుక ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు వస్తుంది మనకి? మెప్పు వస్తుంది. ఏంటంటే ఎన్ని మెప్పులు ధ్యానించండి? విధవరాల మెప్పు, దాసుని మెప్పు, మోషే మెప్పు, యోబు మెప్పు, శతాధిపతి మెప్పు. బైబిల్ ఎవరిలోనికి వెళ్తున్నాం అండి? మూలవాక్యంగా పాప చదివింది, దేవుని నుండి మెప్పు వస్తుంది. ఈ ప్రైజింగ్ అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మళ్ళీ చదువు తల్లి, మొదట కోరింది 4:5 మళ్ళీ చదువు. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. దేని గురించి తీర్పు తీర్చవలసిన పని మనకు లేదండి. ఆడిలాగా ఈవిడిలాగా అని చెప్పే పరిస్థితే మనకు లేదు. అండ్ ఇవాళ దేవుడు నన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళాడు అంటేనండి, ఒక మెసేజ్ తయారు చేశాను నిన్న. 2 ఆదివారాలు కంటిన్యూ ఫస్ట్ సర్వీస్ నేనే చెప్పాను. మరి శామ్యూల్ బాబేలు వచ్చాడని ఆయన చెప్పమని చెప్పాను. ఇంత మంచి మెసేజ్ తయారు చేశాను. ఏంటంటే పీస్, సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అది దాని మీద వస్తుంది వాక్యం అంతా. చాలా వండర్ఫుల్ వర్డ్ అనమాట. దాన్ని నా గురించి నేనే ప్రసంగం చేసుకుంటాను. ఆ మెసేజ్ నాకే ముందు. ఏంటంటే ఆలోచించేయండి, నీకు సమాధానం ఉంది అసలు? ఫస్ట్ థింగ్, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి వాళ్ళకే. అది ఇష్టలైన వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి కాదు. నువ్వు ఇష్టరాలుగా అనుకుంటే, నేను ఆయనకి ఇష్టడిగా ఉంటే నాకు సమాధానం ఉంటుంది. అందరి దగ్గర సమాధానం ఉంటుంది. నేను ఆలోచన చేశాను. ఆ వాక్యం సిద్ధపడేటప్పుడు ఆలోచన చేశాను. నాకు ఎవరైనా, నాకేం లేదు వాళ్ళేమని అనుకుంటున్నారని అంటే ఒక వ్యక్తికి అనిపించు. ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇంకొక వ్యక్తికి చెప్పి ఆయన తీసుకొని మొన్న చక్కగా డాల్ఫిన్ హోటల్కి పట్టుకెళ్ళి ఒక బ్రేక్ఫాస్ట్లో కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడు. ఆయన అయ్యగారి మీతో మాట్లాడే వాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఇంకొక పెద్ద ఆయనతోటి
ఆయన ఎందుకు నా విషయంలో బాధపడుతున్నాడు ఆలోచించి ఆయనే నాకు ఫోన్ చేసి 1 గంటన్నర సేపు మాట్లాడి, చాలా పెద్ద ఆయన. అయ్యారు మీరు నా ఫోన్ ఎత్తుతారు అనుకోలేదు. ఏం సార్ అంటే, నేను ఇస్తాను సార్, మాట్లాడేస్తుంటాను కదా. ఏం పర్లేదు, మీరు ఏం మాట్లాడినా పర్లేదు సార్, మాట్లాడు, నా ధర్మాన్ని మాట్లాడి. అంటే 2 విషయాలు దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఎవరితోటైనా మనం సమాధానంగా ఉండాలంటే ముందు మనకేట ఉండాలండి, మనకు సమాధానం ఉండాలి. సర్వోన్నతమైన స్థలము దేవునికి ఆయనకి ఇష్టలేని మనుషుని ముందు ఆయనకి ఇష్టాలకు ఉన్నావా నువ్వు? ఆయనకి ఇష్టడిగా ఉంటే ముందు నీకు సమాధానం ఉంటుంది. నువ్వే కంగారు పడిపోయి నువ్వు ఆడిని నమ్ముకుంటా ఈయన నమ్ముకుంటా అయ్యో బాబు అంటే నీకు ముందు సమాధానం ఉండదు. బీపీ ఎవడికి వస్తుందండి? బీపీ ఎవడికి వస్తుందండి? సమాధానం లేనట్టుగా బీపీ వస్తుంది. కంగారు పడిపోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఫస్ట్ వచ్చేది బీపీ. నువ్వు సమాధానంగా ఉండాలి, నీ ఇంట్లో సమాధానం ఉండాలి, నీ సంఘంలో సమాధానం ఉండాలి. నేను ఇష్టపడినోడికి నువ్వు ఎంత కష్టపడినా సరే ఎప్పటికీ నేను ఇష్టపడ్డాను. నా బుక్లో రాశాను, హౌ కెన్ యూ హ్యావ్ ద బెటర్ లైఫ్ అనే బుక్లో ఎట్ రాశానంటే, నేను ఎవరైనా ఇష్టపడిన వాడికి మంచిగా ఉండడానికి కలిగే ప్రయత్నాలు చేసి నీ సమయాన్ని వ్యర్థపరచొద్దు. నువ్వు ఎంత మంచిగా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఇప్పటికీ నేను ఇష్టపడరు, కనుక నీ టైం వాళ్ళతోటి వేస్ట్ చేయొద్దని రాశాను, నా బుక్లోనే రాశాను. కనుక ఏంటంటే మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలి, ఇష్టం లేని వారికి దూరంగా ఉండాలి. అలాగే చెడు మాట్లాడకండి, కీడు ఎవరికి చేయకండి. నా మాటలుగా దేవుని మాటలే చెప్తున్నాయి. దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసాలు కూర్చుండదు. బీ అవే, దేవుని కొరకు దేవునితో జీవించండి. తర్వాత ఆయన అంధకారమందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి. ఏంటి నువ్వు ఎక్కడో మూల చేసేసాను కదా, నేను ఎవడో దొరకలేదని అనుకోకండి. ఏంటి ఇప్పుడు టీవీలో వస్తుంది న్యూస్ అంతా బహాటంగా జరిగిన అనుకుంటారు. బహాటంగా జరిగింది కాదు, చీకట్లో జరిగినవే మొత్తానికి టీవీకి వస్తుంది, నేషనల్ టీవీకి వస్తుంది ఆ న్యూస్ అంతాను. అంధకారం ముందు జరిగిన రహస్యములను వెలుగులో, ఆ రహస్యాలన్నీ దేవుడు వెలుగులో తీసుకొచ్చేస్తాడట. తీసుకొచ్చి హృదయంలోని ఆలోచనలు ఎవరికైనా కనిపిస్తాయండి? ఎవరికి కనిపించవు. నీ ఆలోచనలు ఎవరికి కనిపించవు. ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. నిన్నెవడు మెచ్చుకోవసం లేదండి. ఏమండి ఇవాళ నన్ను ఒకడు మెచ్చుకోవాలని ఆలోచన నాకు ఎప్పుడు ఉండదండి. ఇంకోటి కూడా మీకు చెప్తున్నానండి, యథార్థవాది లోక విరోధి. నువ్వు ఎప్పుడైతే మంచి మాట్లాడవో నువ్వెవ్వరికి ఇష్టపడవు. నువ్వు ఎప్పుడైతే మంచి భార్యగా జీవిస్తున్నావో నీ భర్తకు అసలు ముందు ఇష్టపడవు. నువ్వెప్పుడు మంచి భర్తగా జీవిస్తావో నీ భార్యకి అసలు ఇష్టపడవు. నువ్వెప్పుడు మంచి కాపరిగా జీవిస్తావో నీ సభ్యులకి ఇష్టపడవు. నువ్వు దేవుడు ఏం చేస్తాడేమో తగిన కాలమున ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల దేవుడు ఇస్తాడు మెప్పు. మనుషులు ఇన్నవడం మెచ్చుకోవట్లేదు. మనుషులు నన్ను మెచ్చుకోవాలని ఆలోచన నాకు ఎప్పుడు ఉండదండి. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు ఎప్పుడైతే నిన్ను పొగిడారో నీకు కష్టకాలం వచ్చేస్తున్నట్టు లెక్క అనమాట. మనుషుల మెప్పుల గురించి ఎప్పుడు మీరు చూడకండి. ఎవరు కొనియాడాలి మనల్ని? దేవుడు కొనియాడాలి. నెంబర్ 2, దేవుడు అన్నీ చూస్తాడు. చాలామంది అనుకుంటారండి దేవుడి కళ్ళు ఉన్నాయా, చూస్తాడా అని అనుకుంటారట. దేవుడు అట అన్నీ చూస్తాడట. హెబ్రీ పత్రిక 4:13. హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. మనము ఎవరికైతే లెక్క అప్పగించాలో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంతా కనిపిస్తుందటండి. ఎర్ర సముద్రం ముందు ఉన్నారు ఇశ్రాయేలీలు, వెనకాతలు ఎవరున్నారండి? ఐగుప్తు సైన్యాలు ఉన్నారు. మోషేకి కనిపించట్లేదు, ఇశ్రాయేలీలకి కనిపించట్లేదు. ఏంటి అక్కడ ఉన్న మార్గం, సముద్రంలో మార్గం ఎవరికి కనిపించట్లేదు. ఎవరికి కనిపిస్తుందండి? అది దేవుడికి కనిపిస్తుంది అండి. దేవుడు దావీదు గారు ఇంకా గొప్ప విషయాలు రాశాడు. అగాధ జలములలో నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసావంటాడు. ఇంకా విచిత్రంగా ఏంటంటే నా తల్లి గర్భంలో నిన్ను నిరూపించబడుచు నా ఎముకలను నువ్వు చూసావంటాడు. అంటే దేవుడికి కనిపించదంటూ ఏది లేదు. హీ వాచ్ ఎవ్రీథింగ్. భ్రష్టత్వం అనేది భారతదేశంలో 4 పాదాల మీద నడుస్తుందండి. నేను ఎలాగ ఆలోచిస్తానంటేనండి,
ఎవడైనా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారని అంటారు. నేను ఏంటి ఆలోచిస్తాను తెలుసండి, వాడి తండ్రి ఎంతమంది స్త్రీలను పాడు చేసి ఉంటాడు, ఎన్ని కుటుంబాలను పాడు చేసి ఉంటాడు. ఆ శిక్ష ఈ కుమార్తె అనుభవిస్తుంది. ఫోన్ చేసిన 2000 మంది పిల్లల మీద పడిపోయి చచ్చిపోయారంటే నేను అన్నాను, ఆ ప్రదేశాలు ఏంటమ్మా, సంఘాలను హింసించిన ప్రదేశాలు అవి. ఆ ఆడపిల్లల తండ్రులు ఎంతమంది క్రైస్తవ స్త్రీలను పాడు చేస్తారు, ఎంతమంది క్రైస్తవ స్త్రీలను చంపారో, ఎన్ని సంఘాలు పగలగొట్టారో. నా ఆలోచన ఎలాగో చూడండి. అప్పుడు ఆ వ్యక్తి అంటే, సార్ నేను ఇలాగ ఆలోచిస్తాను సార్ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, మరణము తప్పించుట, నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెత్. మరణం అనేది వెతుక్కొని వస్తుందండి, మరణం అనేది వెతుక్కొని వస్తుంది. నేను ఈ విషయం చెప్తూ, ఇక్కడ ఏదంటే ఋషికొండ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, ఒక 6 నెలల క్రితం అనుకుంటా జరిగింది. చక్కగా ఒకడు పక్కింటోడి భార్యను ఎక్కించుకొని స్కూటర్ మీద పాటలు పాడుకొని వెళ్ళిపోతున్నాడు సరదాగా. ఏంటి, భార్యతో వెళ్ళినప్పుడు పాటలు రావు, పక్కింటి ఆవిడతో వెళ్తూ ఇంకోటి భార్యతో వెళ్తే పాటలు వస్తుంటాయి. అలాగే ఆడవాళ్ళు కూడా భర్తతో వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండదు, దానికి పక్కింటోడితో వెళ్తుంటే ఆనందంగా ఉంటుంది. వీళ్ళు సరదా పాటలు పాడుకొని వెళ్తున్నారు స్కూటర్ మీద, వీళ్ళు ఇటు రోడ్లో వెళ్తున్నారు. అటు రోడ్లో నుంచి ఒకడు సబ్ ఇన్స్పెక్టర్ కొడుకాడు తప్ప తాగి స్కార్పియో బండి స్పీడ్గా వచ్చి ఈ డివైడర్ని కొట్టి ఈ యొక్క దొంగ ప్రేమికుల మీద పడి దొంగ ప్రేమికులు ఇద్దరు అక్కడే చచ్చిపోయారటండి. ఏంటి, విషయం తెలియనివాడు ఏమనుకుంటాడండి, విషయం తెలియనివాడు ఏమనుకుంటాడమ్మా, అయ్యో భార్య భర్తలు ఎదురు చనిపోయారు నిష్కారణంగా అనుకుంటారు కదా. ఇప్పుడు చెప్పండి నా ఆలోచన గురించి, వాళ్ళ మరణానికి అర్హులే కాదా? నిశ్చయముగా మరణానికి అర్హులు. కానీ మనం ఏంటనుకుంటామండి, అయ్యో భార్యాభర్తలు వెళ్తుంటే అటు వెళ్తున్న కారు వచ్చి వీళ్ళ మీద వచ్చి చచ్చిపోయిందంట. నేను చెప్తున్నానండి, దేవుని ఆజ్ఞ లేకుండా ఎవరికి మరణం రాదండి. ఏంటి మీరు అనుకుంటున్నారండి, హిట్లర్ అనేవాడు మోర్ దెన్ 9 lakhs 9 లక్షల మంది పైన యూదుల్ని చంపించేసాడండి. వాడు ఎలా చచ్చాడు తెలుసా, మా కుక్క చావు చచ్చాడు. సదాం హుస్సేన్ అనేవాడు అనేక మందిని చంపించాడు, వాడు ఎలా చచ్చాడు, కుక్క చావు చచ్చాడు. వాడు బిన్ లాడెన్ అనేవాడు అరాచకార్యాలు చేశాడు, ట్విన్ టవర్స్ పగలగొట్టాడు, కుక్క చావు చచ్చాడు వాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను తల్లి, దైవ భయం నీలో లేకపోతే నన్ను ఎవడేం చేయలేడు, దేవుడు నన్ను ఏం చేయలేడు అని అనుకోకండి దయచేసి. ఈ దుర్మార్గాలు పొందుతున్న అందరూ వీళ్ళే. నేను చెప్తున్నానండి, నీవు చేసిన పాపాలు నేను వెంటాడుతాయి తల్లి. నా మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో మాట చెప్తున్నానండి. నీతిమంతుల భూమిపై తమ ఫలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరి నిశ్చయంగా పొందుతారు. అన్నీ చూస్తాడు దేవుడు. మళ్ళీ చదువుతలేదు అంతా. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది లేదు ఆయనకి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి, ఎవరికి లెక్క అప్పగించాలో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేట. దేవుడు నేను చూస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇవన్నీ దేవుని రికార్డులో రాయబడతాయి. నేను 2 గంటలకు లెగిసిన తర్వాత ఏం ప్రార్థన చేస్తున్నాను తెలుసండి. ఇప్పుడు సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి, మీరు గమనించండి. చాలా కేసులు సీసీ కెమెరాల ద్వారా పట్టేస్తారు. సీసీ కెమెరాలు ఏంటంటే అక్కడ ఏది జరిగి అన్నీ రికార్డ్ చేసేస్తుంటుంది. ఎంతవరకు రికార్డ్ చేస్తుందండి అది, ఆ ఏరియాకే రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మీకు 2 సీసీ కెమెరాలు ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు ఎదురుకోవటం ఉంటుంది, టర్న్ అవుతుంది, మీరు ఆ మెట్లంతా రికార్డ్ చేస్తుంది. వీటి గురించి నేను 2 గంటలకి ధ్యానిస్తూ ఆలోచన చేస్తే ఏం ప్రార్థన చేస్తున్నాను తెలుసా, సీసీ కెమెరాలు ఆ 2 టర్నింగ్ల మెట్ల వరకే తీస్తాయి బొమ్మలు. నీవు పెట్టేసావు చూసావా సీసీ కెమెరాలు, మా బతుకంతా తీసేస్తాయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు పెట్టిన సీసీ కెమెరా నీ వెనకాతలు వచ్చేస్తుంటుంది అనమాట. ప్రీడా అని వెళ్తే నీ వెనకాతలు వచ్చేస్తుంటుంది, జాను అని వెళ్తే నీ వెనకాతలు వచ్చేస్తుంటుంది, పక్కింటోడితో సినిమాకి వెళ్ళిపోతే నీ వెనకాతలు వచ్చేస్తుంది, మీ ఆయన అలాగే వెళ్ళిపోతే నీ ఇలాగే వెళ్ళిపోతే నీ వెనకాతలు వచ్చేస్తుంటాయి, నీ వెనకాతలు ఫాలో అయిపోతుంటుంది. ఏ కెమెరా? దేవుడు సీసీ కెమెరా. ఆ కెమెరాలను బట్టట ఏంటంటాడండి, జీవ గ్రంథము మరి ఒక గ్రంథము విప్పబడును. నేనంటాను ఈ కెమెరా ఆ కెమెరా అన్ని కెమెరాలు విప్పబడును, అప్పుడు నీవు ఎవడు తప్పించుకోలేవు. బీ కేర్ఫుల్. ఏ భయం ఉండాలండి మనిషికి?
దైవమే ఉండాలి. మనుషులు నిన్ను ఎవడేం చేయలేడండి. గాడ్ వాచెస్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు, అన్నీ చూస్తాడు. అదే పరిస్థితిలో ఉంటూ తీర్పు తీర్చగడి. అంటే నువ్వు అదే తప్పు చేస్తూ ఎదుటోడికి తీర్పు తీర్చొద్దు. రోమా 2:1. రోమా 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, తీర్పు తీర్చే మనుషుడా, నీవెవడవైనను సరే నీవెవడవైనా పర్వాలేదు, నిరుత్తరుడివై ఉన్నావు. నిరుత్తరుడివైనావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు ఎదుటి వాడికి ఏ విషయంలో తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎందుకంటే తీర్పు తీర్చి నీవు అట్టి కార్యాలే చేయించున్నావు కావా. అంటే మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తాను. రోడ్ల మీద అక్కడ చిన్న చిన్న పిల్ల దొంగలు దొరుకుతుంటారు, పెద్ద దొంగలు దొరకరు. చిన్న చిన్న చిల్లర దొంగలు ఆకలేసి ఏదో తెస్తే ఆని పట్టుకుంటారండి. ఆయన అక్కడ కొడుతుంటారు, మీరు గమనించండి. ఆ కొట్టే వాళ్ళందరూ దొంగలే. మంచివాడు కొట్టడండి. దొంగలు ఎందుకు కొడతారంటే మా ఏరియా ఇది, మా ఏరియాకి వచ్చి నువ్వు దొంగ చేస్తారని కొడుతుంటారు, కానీ పైకి అలా చెప్పరండి. ఏంటి దొంగల్ని కొడుతుంటారు. చెడ్డవాడిని చెడ్డవాడు అంటాడు, మంచివాడు ఎప్పుడు చెడ్డవాడని అండవని కూడా. నీతిమంతుడు విషయాన్ని దాస్తాడు. చాలా గమనించండి. మన వీధిలో చూడండి, మన బంధువుల్లో చూడండి, ఏ వ్యక్తిలోనైతే దోషం ఉంటుందో, ఏ వ్యక్తిలో తప్పు ఉంటుందో, ఏ వ్యక్తి క్రమశిక్షణగా ఉండడో ఆ వ్యక్తి అందరినీ విమర్శిస్తుంటాడు, ఆ స్త్రీ అందరినీ విమర్శిస్తుంటుంది. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువురా. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొంచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేస్తున్నావు. ఏంటి మన మట్టుకు ఏమంటానంటే, నేను చాలా మంచిదాన్ని అండి, నేను చాలా మంచివాడిని అండి అని అంట. ఇక్కడ నేను ఇప్పుడు మీలో పాపం చేసిన వాళ్ళు ఎవరు చేయొత్తండి ఎంతమంది ఎత్తుతారు, పాపులు చేయొత్తండి అన్నాను అనుకోండి ఎంతమంది ఎత్తుతారు. పాపులు చెయ్యెత్తమంటే వీడు ఉద్రేకం మీద పాస్టర్ గారు అడిగారు కదా అని సిన్సియర్గా భార్య చెయ్యెత్తేసింది అనుకోండి, ఇంకా భర్త గారికి ఇంకా వాక్యం ఎక్కదు. ఇంకా ఏం పాపం చేసింది మా ఆవిడ, ఏం పాపం చేసింది ఇంటికి వెళ్ళిన వరకు ఆగడం. మధ్యదారిలోనే మొదలు పెడతాడు. చెయ్యెత్తావు కదా, ఏం పాపం చేసావు అడుగుతూనే ఉంటాడు. నా బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతే నువ్వు ఒకటి మంచివాడు వచ్చావు, నువ్వు ఎక్కడ మంచిదని వచ్చి అవతల వాళ్ళకి ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు, అవతల వాడు చెడ్డోడు అని ఎందుకు చెప్తున్నావు. ఏంటి నేను 2 గంటలు వేసి ప్రార్థన చేసి చెప్పాను కానీ ఇవాళ రాత్రి నేనేం ప్రార్థన చేస్తున్నా అంటే ఈ కెమెరాల గురించి ఆలోచించి, ప్రభా పౌలు గారు ప్రధాన పాపిని నన్ను అన్నాడు. ప్రభా నేను ఆ మాటకు కూడా అర్హుడు కాదు ప్రభా, నేను ప్రధాన పాపిని కదా, ఆ మాట కంటే హీనమైనది ఏదో ఉంటే ఆ మాటకు నేను పనికిరాను ప్రభు అని ప్రార్థన చేస్తాను. మనం ఎవరమండి అసలు మనం ఒకటి తీర్పు తీర్చడానికి, మనం ఎవరమండి ఒకలా మాట అనడానికి. ఏంటి యోహాను సువార్త అనేది ఒక ప్రత్యేకమైన దృక్పథంతో రాయబడిన సువార్త అండి. అది మాథ్యూ, మార్క్, లూక్, జాన్. మత్తయి, మార్కు, లూకా, యోహాను 3 ఏంటంటే సువార్తలు అంటాం కదా. 3 సువార్తలు ఒకలాగా ఉంటాయి, యోహాను సువార్త ఒకలాగా ఉంటుంది. 3 సువార్తలు వంశావళితో ప్రారంభమవుతాయి. యోహాను సువార్త వంశావళితో ప్రారంభం. యోహాను సువార్త ఎత్తుకోవడమే ఆది అందు వాక్యం అంటే వాక్యం దేవుని వాక్యమే దేవుడు అని నేను ఎత్తుకుంటాను. యోహాను సువార్త ఎందుకు రాశారంటే, యోహాను గారు 14వ వచనంలో చెప్తాడు మొదటి అధ్యాయంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు. అంటే ఆయన అక్కడ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ సమాజానికి గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడు మానవుల్లో ఉన్నాడు. ఆడమగని మనం డిసైడ్ చేస్తాం. దేవుని దృష్టికి ఆడమగం లేదని పరలోక రాజ్యాలు మా అమ్మ ఎక్కడ ఉందో, నా భార్య ఎక్కడ ఉందో వెనక్కండి. పరలోక రాజ్యంలో ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు అందరూ దేవదూతలాగా ఉంటారు. దేవుడు మనలో వసిస్తాడండి. ఏంటి నీళ్ళని చూసేవారు నీళ్ళు ఎవరిని చూస్తారండి? యేసు ప్రభుని చూస్తారు. ఆ దృక్పథంతో రాశాడు యోహాను సువార్త అయినా. కనుకండి నువ్వు ఒక వ్యక్తిని నువ్వు పాపి అంటున్నావు అంటే ఎవరిని అంటున్నావు అంటే ఆవిని కాదు నువ్వు అంటుంది, ఆయనలో దేవుడిని చెప్తున్నావు నువ్వు. అండ్ యేసు ప్రభు గారు ఒకసారి ఏమన్నారంటే, నేను బాగోలేను, మీరు ఎవరు వచ్చి నన్ను చూడలేదురా,
నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు నన్ను చూడలేదు మీరు? నాకు వస్త్రాలు లేనివాడు ఎవరు వెళ్ళంటే ఉండబట్ల కూడా అడిగాడు, నువ్వెప్పుడు ప్రభు బాగలేవు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు ప్రభు, నువ్వెప్పుడు వస్త్రహీనుడు అయినావు ప్రభు అంటే, నేను కాదు మీ సహోదరులో ఒకడు అలాగ ఉన్నప్పుడు. అంటే అర్థం ఏంటండి? నీవు నిందించబడేటప్పుడు, నువ్వు బాధపడేటప్పుడు నీలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. అవతల వ్యక్తి వచ్చి నేను నిందిస్తునేటప్పుడు, నేను గాయపరుస్తునేటప్పుడు, నువ్వు ఏడుస్తునేటప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడు నీతో. అండ్ ఇవాళ ఇంత భారతదేశంలో ఇంకా భయంకరమైన విషయాలు వింటారండి. సంఘాలని పాడు చేసిన వాళ్ళందరూ దుర్మరణాలు పొందుతారు. ప్రకటన గ్రంథం చెప్పి నేను ఏం చెప్పానండి? ఆ బలిపీఠం మీద నా ప్లేన్ మాట ఏం విమర్శ చేస్తానండి? నాదా నాదా ఎంతకాలం నువ్వు తీర్పు తెచ్చుకుంటుంటావు చెప్తున్నానండి. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రముఖ నాయకులందరూ జైలుకి వెళ్ళే రోజు చాలా దగ్గరలో ఉంది. దేవుడు యాక్ట్ చేస్తున్నాడు, మనుషులు కాదు. భూమి నెరవేర్చాలి మింగిసిందండి. అరే ఇంతమంది చచ్చిపోయారని మనం బాధపడుతున్నామని వాళ్ళు ఎన్ని క్రైస్తవ కుటుంబాలను పాడు చేశారు, వాళ్ళు ఎన్ని క్రైస్తవ సంఘాలను కూలగొట్టారు మనకు తెలుసా? మనకి తెలియదు. మనకి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలండి. ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చే హక్కు నీకు లేదు, నాకు లేదు. నా దగ్గర చాలామంది ఆ ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు తీసుకొస్తారు. ఆ అమ్మాయి గురించి అంత చెప్తుంటారనమాట. వాళ్ళు అనుకుంటారట, పాస్టర్ గారు ఈ అమ్మాయిని గసిరేస్తాడు కావాలా, కొట్టేస్తాడు కావాలా అనుకుంటారు. అన్నీ వింటారు. విన్న తర్వాత లాస్ట్లో ఏంటంటారంటే, అమ్మ నేను నీకంటే చాలా అల్లరి చేశానమ్మా, నన్నే క్షమించడు, నిన్నెందుకు క్షమించడు, ఇంకెప్పుడు చేయకమ్మా అని చెప్తాను. అది ఎలా వాళ్ళందరూ వీళ్ళు పెద్ద రాణీలు అయిపోయి, సువార్థికురాళ్ళు అయిపోయి ఎంతో మంది సేవ చేస్తున్నారు. అండ్ ఆలోచన చేయండి, ఎదుటింటి పాప తప్పు చేస్తే చాలా స్ట్రైట్గా చెప్తాం మనం కదా, తప్పు చేసింది కాబట్టి చెప్పాలండి అని చెప్తాం. ఒక్కసారి ఆ పాప ప్లేస్లో నీ కూతురు పెట్టుకో. కెన్ యూ డూ దట్? చేస్తావు నువ్వు? అది చెయ్యవు. ఆలోచన అందరికీ ఉంటేనండి అందరం హ్యాపీగా జీవిస్తామండి. ఇవాళ నేను హ్యాపీగా జీవించడానికి కారణం అదే. బీపీ, షుగర్, జబ్బులు ఏమి లేకుండా జీవించడానికి కారణం నాకు అందరూ మంచివాళ్ళకి కనిపిస్తున్నాయి, ఒకడో చెడ్డోళ్ళకి కనిపించు. చెప్పాను కదండి, మనిషి వీళ్ళతో కుదరదంటే దూరంగా ఉంటాను అంతే. వాళ్ళతో గొడవ కూడా మనకు అనవసరం. మారిన వాళ్ళతో మనం ఎందుకంటే అనవసరం కదండి. వెన్ సంబడి డోంట్ లైక్ యూ, గెట్ అవే ఫ్రమ్ దెమ్. దూరంగా ఉండండి వాళ్ళకి. ఎందుకు వాళ్ళు బాధ పెట్టడం ఎందుకు? నాకు అది కూడా అనిపిస్తుంది, ఒకవేళ నేను వాళ్ళు బాధపడుతున్నానేమో అని అనిపిస్తుంది. అదవుతుందో తల్లి. కనుక లాస్ట్ మాట చదవమ్మా. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు చేయించు. మనం అలాంటి కార్యాలు చేసి తీర్పు తీర్చే అర్హత మనకు లేదు. దేవుడు ప్రతి క్రియను తీర్పులోనికి తెస్తాడు. గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీ యాక్షన్ ఇన్ టు ద జడ్జిమెంట్. దేవుడు నువ్వు చేసే ప్రతి క్రియను జడ్జిమెంట్లోకి తెచ్చేస్తాడండి. ఎక్లియాస్టిక్స్ చాప్టర్ 12 వర్స్ 14. ప్రసంగి గ్రంథము 12:14. ప్రసంగి గ్రంథము 12:14. గూఢమైన ప్రతి అంశమును గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. గూఢమైన ప్రతి అంశం గూర్చి విమర్శ చేయనప్పుడు, అంటే గూఢమైన అంటే రహస్యంగా ఉన్న కనిపించనివి వీటన్నిటి గురించి దేవుడు ఏం చేస్తాడట? విమర్శ చేస్తాడు. చేసినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని either good చెడ్డదే గాని either bad తీర్పులోనికి తెచ్చేస్తాడు. అంటే నువ్వు చేసిన మంచి పనులు తీర్పులోనికి తెస్తాడు దేవుడు. ఈ అమ్మాయి మంచి పని చేసింది, నీ మంచి పని చేసాడు, తీసుకొస్తాడట. దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. అలాగే నువ్వు చేసిన చెడ్డ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మనం తప్పుని కప్పచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం నీ తప్పును నువ్వు కప్పుకోలేవు. చదువు మళ్ళీ రెండో భాగం చదువు. ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అంటే నువ్వు చేసే ప్రతి మంచి పని ఒకసారి అనుకుంటా, ఇంత మంచి చేస్తున్నా, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, దేవుడు అది తీసుకొస్తానని చెప్తాడు. మంచి చెడు రెండు కూడా తీర్పులోనికి వచ్చేస్తాయి. లాస్ట్కి వెళ్ళిపోతున్నామండి. తీర్పు తీర్చకడి మీరు తీర్పు తీర్చబడరు. తీర్పు తీర్చకడి మీరు తీర్పు తీర్చబడరు. లూకాసు సువార్త 6:37. లూకాసు సువార్త 6:37. తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపడి. షార్ట్ సేయింగ్స్ అని ఒకటి రాశాను, ఇంగ్లీష్లో రాశాను. షార్ట్ సేయింగ్స్ ఏంటంటే, లవ్ యూ విల్ బి లవ్డ్. ప్రేమించు, నువ్వు ప్రేమించబడతావు.
గివ్ యూ విల్ బి గివెన్, గివ్వు నీకు ఇవ్వబడుతుంది. హేట్ యూ విల్ బి హేటెడ్, అసహించుకో మనుషుల్ని, నువ్వు అసహించబడతావు. హార్న్ యూ విల్ బి హార్న్, అపకారం చేయ ఇతరులు, నువ్వు అపకారం చేయబడతావు. ఇక్కడ ఏమంటున్నాడు చదవమా? తీర్పు తీర్చకుడి. ఎవరికి తీర్పు తీర్చక అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు అయిపోయింది తీర్చబడదు. కదా. నేను అందుకే ఎవరికి తీర్పు తీర్చట్లేదు, అర్థమైపోయింది నాకు. నేనేమంటలేదు ఎవరిని కూడా. నీతో మాట్లాడినంటే థ్యాంక్స్ అని చెప్తున్నాను, మాట్లాడతానంటే థ్యాంక్స్ అని చెప్తున్నాను. చదవమది మళ్ళీ. తీర్పు తీర్చకుడి. తీర్పు తీర్చక అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు మిమ్మల్ని గురించి తీర్చబడదు. తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. ఎవడి మీద నేరాలు మోపొద్దు. అప్పుడు మీ మీద నేరం నీ మీద మోపబడదు. కూడా నేరం. నేను చేస్తున్న పని అదే. నేను ఎవరిని ఏమంటలేదు. ఎంత కోపం వచ్చిందో, ఎంత బాధపడ్డదో, ఆయనకి నాతో మాట్లాడలేదా అని అనుకుంటున్నాను తప్ప నా వాళ్ళు బాధపడిపోతుంది, ఆయన వాళ్ళు నేను బాధపడి నేను ఎక్కడ అనుకోవట్లేదండి. కనుక ఏంటంటే చేయాలా? లాస్ట్లో చదమ్మా, తీర్పు తీర్చకూడదు. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. తర్వాత నేరం నేరం మోపకండి. తీర్పు నేరము ఏమి మోపకండి. ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమ అన్నది ఎక్కడ వస్తుందండి? ఒక దేవునిలోనే వస్తుంది. దేవుడే ప్రేమ అయినాడు. దేవుడు నీలో ఉంటే ప్రేమిస్తామండి. ప్రేమ ఉంటే నేను ఎవడేమంటాడండి? ఎవడేమంటండి? ఊరుకున్నోడితో ఊర్లన్నీ కూడా చాలలేవు. నువ్వు తిరగబడితే వాళ్ళు తిరగబడతారు, నువ్వు మాట అంటే వాళ్ళు మాట అంటారు. ఎన్ని సార్ చిన్న నవ్వు అంటే ఏమంటారు? ఈ మధ్యలో దేవుడు నాకు నేర్పించాడు. ఎక్కడికి వెళ్ళిన ఎవరైనా మాట్లాడితే చిన్న స్మైల్ ఇస్తున్నాడు అంతే, ఎవరిని ఏమంటలేదు. చాలా ఇంపార్టెంట్ థింగ్. అదంతా ఒకసారి చదివిస్తే ప్రేర్ చేసుకుందాం తల్లి. తీర్పు తీర్చకుడి. తీర్పు తీర్చకండి. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. నేరం మోపకండి. అప్పుడు మీ మీద నేరం మీ మీద నేరము మోపబడదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య కృపామేడ, ఈ దినాన్ని ప్రభువా మీరు ఒక మానవుల్ని ఎలాగ మెచ్చుకుంటారనే విషయాలు ధ్యానించాం. మీ చేత మెప్పును పొందాలంటే మీకు ఇష్టలుగా జీవించాలి, మీ చిత్తాన్ని జరిగించాలి నాయన. ఆ రీతిగా నన్ను, ఇక్కడ ఉన్న బిడ్డలని, వాక్యం విన్న బిడ్డలందరికీ అట్టి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.